హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ టాలెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ కట్ చేస్తాం కదా బిగ్ హ్యాండ్స్ తీసుకొచ్చి. ఇప్పుడు వచ్చేసి ఇది కోరు తీసేసుకుందాం. కోరు బయటకు వస్తే బాగుంటుంది కదా మనం బుగ్గలు పెట్టుకున్నప్పుడు. ఇది కట్ చేసుకుందాం. జాయింట్ పడుతుంది. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి సన్న సన్నగా, ఆ ఫ్లవర్స్ ఉల్టా పడతాయని చెప్పేసి సరిగా పైకి కిందికి లేకుండా కరెక్ట్గా కట్ చేద్దామని చేస్తున్నాను. మీరు కూడా ఇలానే ఉన్నప్పుడు ఇలానే చేసుకోండి, ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. మనం ఆ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అట్లే ఎట్లంటే అట్లా పెట్టి రాదని చెప్పేసి కుడితే బాగుండదు కదా. మనం ఈ డిజైన్ అనేది కరెక్ట్గా ఉంటే కొందరు అన్నీ చూసే వాళ్ళు ఉంటారు, ఇది రాంగ్ రైట్ అని చెప్పేసి. అలా వాళ్ళతో అనిపించుకోకముందుకే మనమే వాళ్ళు చెప్పకముందుకే రాంగ్ రైట్ చూసుకొని వేసుకోవాలి. కొందరు పట్టించుకుంటారు ఈ ఫ్లవర్స్ని, కొందరు పట్టించుకోరు. కాకపోతే మనం ముందే చూసుకొని కలెక్ట్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలానే కట్ చేస్తాను, మీరు కూడా అలా చేసుకోవాలని చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి వీడియోలో నేను అలాగనే కట్ చేస్తాను, మీరు గమనిస్తున్నారో లేరో. ప్రతి వీడియో అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ కూడా ఇలానే రావడం కోసం ఇలా కట్ చేస్తాం. ఫ్లవర్స్ అన్నీ బాగా నీట్గా వస్తాయి క్రాస్లో కూడా. మనం కటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవడం ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. బ్లౌజ్ కూడా నీట్గా కట్ చేసి కుట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టీ కావాలి. ఆ షేప్ పట్టీ కూడా ఇక్కడ తీసేసుకుందాం. ఒక షేప్ పట్టీ తీసేసుకుందాం. మిగతాది హ్యాండ్కి జాయింట్ వేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ కరెక్ట్గా వచ్చేలాగానే వస్తాయన్నమాట. ఆ జాయింట్లు కూడా ఇలా కట్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఇవి మనకు జాయింట్ అనమాట. ఇది ఒక హ్యాండ్కి, అదొక హ్యాండ్కి. ఇవి రెండు చేతులకి అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళు నొక్కండి. ఏమైనా అంటే కామెంట్ రూపంలో తెలియకపోయింది. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. మనీ టాలెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.